హలో గైస్, వెల్కమ్ టు ఎంఎస్ వరల్డ్. ఈరోజు ఏంటంటే కొత్త బట్టలు కొనడానికి అయితే వెళ్తున్నాం. పండగ వస్తుంది కాబట్టి మనకి సంక్రాంతి పెద్ద పండగ కాబట్టి మనం బట్టలు అనేవి తీసుకోవాలి. అది ఒక రూల్. పండగకి బట్టలు తీసుకోవాలి అనేది. కాబట్టి మనం ఈ రోజు బయటికి వెళ్ళి బట్టలు అయితే తీసుకుందాం. అందరూ రెడీగా ఉండండి. మొత్తానికి ఈ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం గైస్. మనకి ఏంటంటే టెంపుల్ చుట్టూ అయితే ఫుల్గా అయితే భక్తులు ఈరోజు ఉండడం జరిగింది. ఎందుకంటే ఈరోజు భోగి ప్లస్ ఏదో ఉంది. దానివల్ల ఏంటంటే భక్తులు అయితే ఫుల్గా ఉన్నారు. లోపలికి అయితే వెళ్ళిన తర్వాత ఇవ్వండి, ఈ విధంగా అయితే రాధాకృష్ణులు అయితే ఈ విధంగా అయితే ఉండడం జరిగింది. చాలా బాగుంది గైస్. చాలా అలంకరణ అయితే చాలా బాగుంది. ఫస్ట్ టైం ఇంత నీట్గా, ఇంత అలంకరణతో చాలా నీట్గా చూస్తాను. ఎప్పటి నుంచి అనుకుంటున్నాను ఇక్కడ బీచ్ దగ్గరలోనూ వేసుకుని. మా ఫ్రెండ్ అయితే ఎప్పుడు పడితే అప్పుడే వెళ్దాం అన్నాడు. ఇప్పుడు కుదిరింది. మొత్తానికి అయితే వెళ్ళాం. ఇదిగోండి అక్కడ పంతులు గారు అయితే అందరికీ తీర్థం. అలానే ఆ పంతులు గారు ఏంటంటే మాకు కొన్ని చెప్పడం అయితే జరిగింది భగవద్గీత గురించి. అలానే లోపల కొన్ని బుక్స్ అయితే ఉన్నాయి భగవద్గీత గురించి. అలానే అక్కడ ఏంటంటే అందరికీ కూడా బొట్లు కూడా పెడతారు ఆమె. మొత్తం చుట్టూ అయితే ఈ విధంగా, లోపల గుడి చుట్టూ అయితే ఈ విధంగా ఉంది. మొత్తం A to Z ఈ విధంగా ఉంది. అలానే కొన్ని విగ్రహాలు అయితే అక్కడక్కడ ఉన్నాయి. ఈ ఫొటోస్ అయితే లైన్గా ఒక రూమ్లో అయితే పెట్టడం జరిగింది. అలానే బయట వచ్చేసరికి డోర్ ఓపెన్ చేయగానే రైట్ సైడ్ ఈ యొక్క విగ్రహం అయితే ఉంటుంది. అలానే అక్కడి నుంచి పైన చూసుకుంటే చుట్టూ కూడా కృష్ణుని యొక్క కొన్ని కథల రూపంలో కొన్ని విగ్రహాలు అయితే నీట్గా చెక్కారు. అలానే స్తంభాల మీద కూడా మంచిగా అయితే చెక్కారు. చాలా బాగున్నాయి మొత్తం కూడా. అలానే చెప్పాను కండి, పక్కన ఫోటో చూపించాను. ఆ రూమ్లో అయితే ఈ విధంగా అయితే ఉంది మొత్తం కూడా. కొన్ని విగ్రహాలు, ఎటు చూసిన విగ్రహాలే. చాలా నీట్గా చెక్కారండి. ఎవరు చెక్కారో కానీ చాలా బాగున్నాయి విగ్రహాలు మాత్రం. డైరెక్ట్గా చూస్తున్నట్టు అనిపిస్తుంది. అలానే అక్కడి నుంచి అయితే మేము బీచ్కి అయితే వెళ్ళాం. అలాగా అనుకోకుండా సడన్గా వీడియో వచ్చేసరికి మీరు ఏంటి టెంపుల్ నుంచి ఒకసారి బీచ్ కనబడుతుంది అనుకోకండి. అలానే అక్కడి నుంచి అయితే బీచ్కి అయితే వెళ్ళాం. బీచ్కి వెళ్ళి కొంచెంసేపు అక్కడ ఉండి కైట్ ఎగరేస్తున్నారు. చాలామంది ఎగరేస్తున్నారు. అలానే ఎక్కువసేపు అయితే అక్కడ ఉండలేదు. ముగ్గు కూడా వేశారు. పండగ రోజు బీచ్లో ముగ్గు వేశారంటే గ్రేట్. ఎవరు వేశారో కానీ. అక్కడ పంతులు గారు అయితే మాకు ఈ యొక్క కొబ్బరికాయ అయితే ప్రసాదం ఇచ్చారు. అలానే మేము అక్కడ బస్సు ఎక్కి రామ్నగర్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ జూడియోకి అయితే వెళ్ళాము. వెళ్ళి అక్కడ ఏంటంటే చెప్తాను చూడండి. అక్కడ జూడియోలో వెళ్ళాం కానీ స్టాక్ మొత్తం కంప్లీట్ అయ్యింది. షర్ట్స్ తక్కువగా ఉన్నాయి, జీన్స్ అయితే లేవు. అలానే టీషర్ట్స్ కొన్ని ఉన్నాయి, బాగున్నాయి, తీసుకున్నాను. ఈలోపు లైన్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఒక టీషర్ట్ కోసం అంత లైన్లో ఉండడం ఎందుకు వేస్ట్ అనేసి చెప్పి అక్కడి నుంచి అయితే బయటికి వచ్చేసాం. హలో గైస్, డ్రెస్ అయితే ఒక బట్టలు అయితే తీసుకున్నాను. ఒక జీన్, ఒక షర్ట్ అయితే తీసుకున్నాను. రెండింటికి కాంబినేషన్ సరిగ్గా లేదు. అయినా సరే ఎందుకు తీసుకున్నానంటే నాకు ఆ షర్ట్ కావాలి, ఆ ప్యాంట్ కావాలి. ఎందుకంటే దానికి ఒక మ్యాచింగ్ అనేది ఉంటుంది. దానికి వేరే దాని మీద మ్యాచింగ్ ఉంటుంది. షర్ట్ వచ్చేసరికి నాకు ఆ కలర్ లేదు. అందువల్ల అయితే అది తీసుకున్నాను. వెళ్ళి డ్రెస్ అదే షర్ట్ అండ్ జీన్స్ అయితే చూద్దాం. డ్రెస్ అంటే నాకు ఇంకా ఏదో విధంగా అర్థమవుతుంది. ఓకే, ఇంకా ఇంట్లో అయితే పెట్టాను. ఈవినింగ్ అయింది. లైట్స్ ఆన్ చేయకపోతే మొత్తం ఇదిగోండి
ఈ షర్ట్ అయితే తీసుకున్నాను. మొత్తం ఏంటంటే నాది ఎల్ సైజ్ అయితే దొరకలేదు. దొరకకపోవడంతో నేనైతే ఎక్సెల్ తీసుకున్నాను. ఇదిగోండి ఎక్సెల్. ఇక్కడ ఉంది ఇదిగోండి ఎక్సెల్ అయితే తీసుకున్నాను. పర్లేదు, స్టిచ్చింగ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. నా దగ్గర మీ కలర్ అయితే మెరూన్ కలర్ అయితే నా దగ్గర లేదు. ఇంతవరకు అయితే ప్లెయిన్ వేసుకోలేదు. అందువల్ల ఈ షర్ట్ అయితే తీసుకున్నాను. మొత్తం స్టిచ్చింగ్ కోసం అని తీస్తాను. అందువల్ల ఇలా చూపించాల్సి వస్తుంది. అలానే ప్యాంట్ చూసుకున్నట్లయితే ఇదిగోండి జీన్. ఫస్ట్ అయితే జూడియోకి వెళ్ళాను, కానీ అక్కడ కలెక్షన్స్ తక్కువ ఉన్నాయి. ఎందుకంటే పండగ రోజైతే, భోగి రోజైతే వెళ్ళలేను కదా. అందువల్ల చాలామంది అయితే ముందుగానే సెలెక్ట్ చేసేసుకున్నారు. స్టాక్ పెద్దగా లేదు. అందుకని చెప్పి అక్కడే దగ్గరలో ఒక ఒక మంచి షాప్ ఉంటే అక్కడైతే తీసుకోవడం జరిగింది. ఇదిగోండి జీన్ అయితే ఈ విధంగా తీసుకున్నాను. ఇది వచ్చేసరికి బాగుంది. ఇదిగోండి అమెరికన్ ఈగల్ అవుట్ఫిట్స్, చాలా బాగుంది. అందువల్ల దీనికి కాంబినేషన్ బాగుంది. కానీ మెరూన్ అనేది బ్లాక్ ప్యాంట్ మీద నేను వేసుకుంటాను. ఈ జీన్ అనేది నాకు నచ్చింది. అందువల్ల బ్రాండ్ బాగుంది. అందుకని ఈ జీన్ అయితే తీసుకున్నాను. భోగి అయితే ఇలాగా డ్రెస్, ఇలాగా జీన్ అండ్ షర్ట్ తీసుకోవడానికి అయితే భోగి ఈ విధంగా మార్నింగ్ అయితే అయింది. అలానే టెంపుల్కి వెళ్ళాం కదా. ఇప్పుడు మళ్ళీ టెంపుల్కి అయితే మనం వెళ్ళాలి. ఆ టెంపుల్కి అయితే మళ్ళీ వెళ్ళాలి. ఎందుకంటే ఈరోజు సంథింగ్ ఏదో కళ్యాణం అయితే ఉంది. మా ఫ్రెండ్ అయితే పిలిచాడు. టెంపుల్కి వెళ్ళి మొత్తం ఏంటి అసలు ఎలా ఉంటుంది వైబ్స్ మొత్తం కూడా మంచి వీడియో తీసుకొని అలానే మంచిగా దర్శనం చేసుకొని అయితే వద్దాం. ఈ వీడియో అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పటికే లెంతీ వీడియో అయిపోయింది. మనది రీసెంట్గా స్టార్ట్ చేసిన ఛానల్ కాబట్టి లెంతీ వీడియోస్ అయితే ఎవరు అంతగా చూడరు. కాబట్టి ప్రస్తుతానికి ఈ వీడియో అయితే ఇలా అప్లోడ్ చేస్తాను. మనం ఏదైతే కళ్యాణంకి వెళ్తామో మొత్తం కూడా నేను అక్కడ ఉన్న వైబ్స్ మొత్తం సెకండ్ పార్ట్ 2గా అయితే నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.